కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఏంటా మచ్చ? యునో నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూది పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూది పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్యం వేషం వేయరా బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూది నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూది సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూది పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూది నన్ను వదలకుండా నుదుటిన మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూది రాసుకుంటున్నాను. అయ్యో బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు పరోటా సూరి. ఏం సార్ ఇక్కడికి కావాలి సార్? సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా మంచోడు సార్, మీరు బాగా చూడండి సార్. బాబు నాలా చక్కగా ఉన్నాడు. మా ఆవిడ పోయికలు రాలేదురా, నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు. బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఏంట్రా ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీశారు. ఏంటి నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీశారని చెప్పానా? నాకు గాలి తీశారని చెప్పాను. ఎవరు అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది. హలో, ఎక్కడున్నారు? సత్యం 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 ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఫోన్లో మాట్లాడడం అంత బాగోదయా. హలో, ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండు. ఏంట్రా? గిఫ్ట్ గిఫ్ట్. అలాగా? గాంధీనగర్ డ్రైనేజ్ పక్కనున్న వీధికి బయలుదేరండి. చూడండి, మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇకపై ఎప్పుడు మీ వెంట పడను. ఇప్పుడు చేతులు వదిలేసి చూడండి, మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి. నేను అసలు మగాడన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకండి మీకు ఇంత శ్రమ? చేతులు వదిలేండి మేడం, నొప్పి పెడుతుంది. నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులు కూడా కావాలా? నిన్ను ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి 108 కి కాల్ చేశాను. అంబులెన్సా? కొట్టడానికి మనుషులు రాలేదుగా. ఏంటిది? నా కోటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చుట్టూ జనం, ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది. ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక 10 ఓట్లు కన్ఫర్మ్. నువ్వు ఒక ఆడదానివని, నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలువని నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. ఏంటి?
చెయ్యి విరిగిపోతుంది, వదులు. ఏయ్! వీరేశ్వరి కూతుర్నిరా. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా వెనకాల తిరిగావో నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను. ఒక ముఖ్యమైన వార్త. తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు. మన ప్రజానాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు. నా ప్రాణ స్నేహితుడితో గొడవ పడినందుకే నా లవర్తో తన్నులు తిన్నా, అవమానాలు పడ్డా. సారీరా. రే, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను నిన్ను తిట్టొచ్చు. ఎవరో నిన్ను కొట్టారు, ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏడవకండిరా, మనం ఏడవడానికి పుట్టలేదురా, ఎదుటి వాళ్ళను ఏడిపించడానికే పుట్టావురా. రేయ్, ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండ్రా. రేయ్, దీన్ని తేలిగ్గా వదలకూడదురా, పదండ్రా. రేయ్, వాళ్ళకే కొట్టడం వచ్చా? మనందరం కలిసే కొడదాం. రేయ్, ఏంట్రా ఇది? ఎవడో రాడనుకుంటే సీటు కోసం ఇంతమంది దండలు పట్టుకొని వచ్చి నుంచున్నారండి. మన ఇద్దరికి సీట్ వస్తుందంటావా? పూలమాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి. ఇలా చూడండి ఎంపీ గారు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలున్నాయే, వాటి బాధ్యత నాకు అప్పగించండి. అభివృద్ధి చేసి నిరూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఎందుకుంటారు? నేను ఎందుకు ఎక్స్ అయ్యాను? అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు ఓడిపోతాను? మన పార్టీ వాళ్లే నాకు ఓటేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచినందువల్లయ్యా పార్టీ ఓడిపోయింది. నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? పాలిటిక్స్ అంటే అల్లాటప్ప అనుకున్నావా? పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు? మినిమం 5 ముహూర్తాలు, 10 పెళ్లిళ్లు, కవర్కి 2,000 వేసుకున్నా 20,000 అవుతుందయ్యా. అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు, దానాలు ధర్మాలు వగైరా వగైరా అని మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా ఆ ఖర్చు కూడా నాదేనయ్యా. పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు. సానుభూతి, జాలి హృదయం నాకు లేవయ్యా. డబ్బులు ఇస్తేనే సీటు, అంతే. నేను పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి. వాళ్ళను 2 రోజుల తర్వాత రమ్మని చెప్పు. నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు. చూడండి, మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. వెళ్ళండి. వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం. హలో హనీ, చెప్పు. నేను నిన్ను కలవాలి. ఏ, ప్రాణాలతో ఉన్నానా లేదా, లేక దెబ్బలు తగ్గాయా లేదానా? 1000 times సారీ రా. నేను నిన్ను కలవాలి. తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. ఒరే ప్లీజ్. కుదరదు. ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి. లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులో నువ్వు ముఖ్యమైన పనా? ఒక్కడే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. ఆ, చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటిల్ వేసారా? ఇది నా ఏరియా. ఏయ్, బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా. ఏయ్, చెప్పేది మీకే. ఇట్రా. ఏంటి? నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా. సుబ్రహ్మణ్య, విభూది పండు. పాపా ఏ పాపా, ఐ లవ్ యూ. నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరూ కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడూ పరీక్షలు తప్పవు. చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే. ఫోన్ పెట్టే. ఇది నేను రాసింది. ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ, K7. K7.
రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు, నచ్చితే ఒక రోజా పువ్వుతో రా. అని 5 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరెళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్, రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజ్ కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకుతోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి,